అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే క్యారెక్టర్. బ్యూటీ ఈజ్ ఏ నాట్ ఏ ఇంపార్టెంట్. బిహేవియర్ ఈజ్ ఏ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈజ్ ఏ ఇంపార్టెంట్. ఈ కొటేషన్ కూడా ఉండి చాలామంది లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవడంలో కావచ్చు, ఏ విషయంలోనైనా వాళ్ళ గుణం బాగున్నదిరా! వాళ్ళ మంచోళ్ళు. సో, వీళ్ళు చూడడానికి బాలేదు. వీళ్ళ ఫేస్ బాలేదు అని ఇట్లా కొన్ని మాట్లాడతారు కదా! సో, ఏమిటి అంటే ఏ వ్యక్తి కూడా తన జీవితం తను నాశనం చేసుకోవాలి ఏ వ్యక్తి కూడంగా అనుకోడు. లైఫ్ పార్ట్నర్‌లో విషయంలో కావచ్చు, ఏ వ్యక్తి కూడా నాకు చెడ్డవాళ్ళు నా జీవితంలో రావాలి, నా లైఫ్ పాడు చేసుకోవాలని ఎంత పిచ్చోడైనా అనుకోడు. సింపుల్‌గా ఒక స్టోరీ చెప్పాలి అంటే, ఒక వ్యక్తి తన క్యారెక్టర్ చాలా మంచిదంటే, ఏ చెడు అలవాటు లేవు, డ్రింకింగ్ అలవాటు లేదు, ఒక అమ్మాయిని చూడలేదు, ఒక అబ్బాయి చూడలేదు. చాలా మంచివాడు. ఏదైతే ఒక మంచిగున్నాదని ఒక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు మ్యారేజ్ అయింది ఇద్దరికి. మంచిగున్న క్యారెక్టర్ ఒక వ్యక్తికి మ్యారేజ్ అయ్యారు. ఏదైతే మంచి లక్షణం, గుణం, అందం చూసి పెళ్లి చేసుకున్నారో, మ్యారేజ్ అయిన తర్వాత అది ఏదైతే చూసుకొని నువ్వు మ్యారేజ్ చేసుకున్నావో అది లేదిప్పుడు. చెడిపోయింది మొత్తం. క్యారెక్టర్ లాస్ అయిపోయింది. ఇప్పుడు తను అనుభవిస్తుంది. అదే స్టోరీ, అదే టాపిక్. ఒక వ్యక్తి తన క్యారెక్టర్ బాలేదు, చూడడానికి అందంగా లేడు. చాలామంది రిజెక్ట్ చేసిన ఒక వ్యక్తికి, ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు మ్యారేజ్ చేసుకున్న ఒక వ్యక్తికి. క్యారెక్టర్ లాస్ ఉన్న వ్యక్తికి మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఎంతమంది తన క్యారెక్టర్ బాలేదు, అందం బాలేదు అని రిజెక్ట్ చేశారు గదా! ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, తన జీవితం మొత్తం హ్యాపీగా ఉండి, అద్భుతంగా క్యారెక్టర్ మార్చుకుంది. సో, అప్పుడు ఏదైతే తన క్యారెక్టర్ చూసి రిజెక్ట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు గదా! అప్ ఆమె అప్పుడు ఏదైతే చెడు అలవాటు ఉండేనో అది మ్యారేజ్ అయిన తర్వాత మార్చుకుంది. చాలా వర్జిన్‌గా మారిపోయింది. ఏమంటారు పతివ్రత అంటారా అట్లా చాలా చక్కగా అయిపోయింది. సో, అతను ఏదైతే చాలా మంచిగుంది అని చేసుకున్నాడో చూడండి. సో, ఆమె క్యారెక్టర్ చెడిపోయింది. ఆమె కావచ్చు, అబ్బాయి కావచ్చు ఇద్దరి కన్సల్ట్‌గా చెప్తున్నా. చెడిపోయింది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్‌గా ఉన్నది నువ్వు చేసుకుంటావు. ముందు ఏమైతదనేది నీకు తెలుసా? వెనకాల జరిగింది మళ్ళీ నువ్వు తీసుకురాగలవా? దాన్ని మార్చగలవా? ఒక వ్యక్తి ఏదో ఒక తప్పు పని చేసిన తర్వాత అది మళ్ళీ మంచి గావాలి, తప్పు చేయకుండా గావాలి, దాన్ని సరిదిద్దాలి అంటే ఏం చేయాలి? అయిపోయిన దాన్ని ఏం చేయలేవు. కానీ ముందు జరగబోయేది ఆలోచించాలి. తెలుసో, తెలియకో తప్పు చేసింది అనుకుందాం. ఆ తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అంటే మళ్ళొకసారి ఆ తప్పు చేయకుండా ఆపాలి, చేంజ్ చేసుకోవాలనేది నీ దగ్గర ఉంటది. కానీ జరిగిపోయిన దాన్ని మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకురాలేవు. అ అలాంటప్పుడు ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడితే, గుణాల గురించి మాట్లాడితే అది నువ్వు కనిపెట్టగలవా? సరే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నేను మంచోడినే, కి చెడ్డోడిని అని నీవే డిసైడ్ చేసుకో. ఒక వ్యక్తి నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్నావు? అనేది నీ మీద నువ్వే క్వెషన్ ఏసుకో. నీ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకో. పక్క వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడడం పక్కన పెట్టి, అసలు నా క్యారెక్టర్ ఏంటి? నేను ఎలా ఉంటాను? నేను మంచోడినా? నేను చెడ్డోడినా? అని నువ్వే డిసైడ్ చేసుకో. నలుగురిలో ఉన్నప్పుడు నేను ఎంత మంచిగా ఉంటా? ఒక్కడిగా ఉన్నప్పుడు నేను ఎంత చెడుగా ఉంటా? అనేది ఒక్కసారి డిసైడ్ చేసుకో. అందం అంటావా? అందం గురించి మాట్లాడితే, అందం అనేది పెళ్లి చూపులకు పోయిన తర్వాత లేదా ఏదైనా ఒకటి ఏదో ఒక సంబంధంలో అందం చూస్తారు కదా చాలామంది. ఏదైతే అందం చూస్తారో చూడు, ఆ అందం గూడంగా శాశ్వతం ఉండదు. ఎందుకు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఒక అందం చూసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, మ్యారేజ్ అయిన తర్వాత గూడా వాళ్ళ అందం మారిపోయింది. ఏం పనికి రాకుండా కూడా చాలా చూడడానికి బాలేరనమాట. నువ్వు అనుకున్నది ఎప్పటికి జీవితాంతం దొరకాలని అనుకుంటావు కానీ దొరకదు. పెళ్లి చేసుకోవాలన్నా కూడంగా జీవితాంతం లైఫ్ బావుంటుంది. జీవితాంతం ప్రేమ ఉంటుంది అనుకోవడం కూడా నీ తప్పే. జీవితాంతం ప్రేమ ఉండదు. జీవితాంతం అందం ఉండదు. జీవితాంతం క్యారెక్టర్ ఉండదు. ఏది కూడంగా ఉండదు. నిజం జెప్పు. నువ్వు ఎంతవరకు కరెక్ట్ ఉన్నావు? నేను ఏ తప్పు పని చేయలేదా? ఇప్పుడు అయిపోయిన దాన్ని నువ్వేం చెయ్యలేవు. ఒకవేళ ముందు నువ్వు ఏదైనా తప్పు చేయాలనుకుంటే అది నీ చేతుల్లోనే ఉన్నది. కానీ అయిపోయిన తప్పు గురించి నువ్వు ఏం చేయలేకపోతావు. చెయ్యలేవు కూడా. అలాంటప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా తెలుసుకోవాలి? నువ్వు ఒక ఫ్రెండ్ దగ్గరికి పరిచయం చేసుకుంటావు. లేదా ఒక లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవడము. లేదా ఒక లవర్‌ని ప్రేమించేటప్పుడు కూడంగా నీ లవర్‌ని తన క్యారెక్టర్ చెడుగా ఉండాలి. తన క్యారెక్టర్ చెడు అంటే చూడనికి అందంగా ఉండరాదు. చెడిపోవాలి అనే దానికి నువ్వు లవ్ చేస్తావా? నీ ఆమె నీకు నచ్చింది కాబట్టే నువ్వు లవ్ చేస్తావు కదా! సో, అతను మంచిగున్నాడు గాబట్టే నువ్వు లవ్ చేస్తావు కదా! ఒకవేళ తను చెడుగుంటే నువ్వెందుకు లవ్ చేస్తావు?
మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం బయటికొస్తది. లేదా ఇద్దరు కనెక్షన్ ఒకటైనప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరి గురించి ఒకరికి అర్థమవుతుంది. అప్పుడు తెలిసిపోతది. ఎవరు ఎలాంటోళ్ళు అని. ఫస్ట్ నువ్వు ఎంచుకోవడంలో గురించి చెడు అని ఎట్లా తెలుస్తది? వీళ్ళ క్యారెక్టర్ ఇదే. నువ్వు చెడ్డవాడివి అని ఎలా చెప్పగలుగుతావు? అంటే నలుగురితో ఉన్నప్పుడు మంచిగా ఒక ఒక ఫంక్షన్‌లో చాలా రెడీ అయ్యి నలుగురితో మంచిగా మాట్లాడుతూ, మంచిగా కేర్ చేస్తే అది మంచి క్యారెక్టరా? నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే నటిస్తారు గదా! అంటే ఇప్పుడు ఎవ్వరికి మాట్లాడట్లేదు. తనే ఉంటాడు. ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఏ ఫంక్షన్‌కి వెళ్ళట్లేదు. సో, ఎవరికి ఎక్కువ మాట్లాడాలంటే వాళ్ళకి చెడిపోవాలా? వాళ్ళకి చెడ్డ క్యారెక్టరా? హౌ ఈజ్ ఇట్ నాట్? సో, అసలు నువ్వు ఎలా డిసైడ్ చేయగలుగుతావు నేనంట క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడున్న క్యారెక్టర్‌ని ప్రతిరోజు, ప్రతి సంవత్సరం నీ మనసు మారిపోదా? అసలు నువ్వు ఇలా ఉన్నావు గదా! ఎప్పటికీ ఒకే విధంగా ఉంటావా? నిజం చెప్పు. నీ మనస్సాక్షిగా చెప్పు. నేను ఏ తప్పు చేయకుండా ఒకేలాగా ఉన్నానా అని ఒక అబ్జర్వేషన్ చెయి. నీ మీద నువ్వు క్వెషన్ ఏసుకో. మళ్ళీ ఎలా చెప్పగలుగుతావు క్యారెక్టర్ గురించి? ఏమి లేదు. నువ్వు తలుచుకుంటే ఇప్పుడు జరిగిపోయిన నువ్వు ఏదైతే తప్పులని నువ్వు సరే జరిగిపోయిన తప్పులని ఏం చేయలేవు. ఇక జరగబోయేది తప్పులు నీ చేతుల్లోనే ఉన్నది. ఇప్పుడు నేనేమంటానంటే నీకు కంటికి కనిపించనివి తప్పులని నువ్వేమనుకుంటావు మంచోళ్ళు అనుకుంటావు. అదే తప్పులను నువ్వు కనిపించినప్పుడు అరే! వీళ్ళ క్యారెక్టర్ బాలేదు అనుకో. ఒక తప్పు పని చేసేటప్పుడు నలుగురికి తెలిసి చేస్తారా? మరి ఎలా డిసైడ్ చేయగలుగుతావు? మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక రూమ్‌లో బందీ చేసినప్పుడు, ఒక రూమ్‌లో ఒక్కడివే ఉన్నప్పుడు అప్పుడే గదా! నీ క్యారెక్టర్ బయట పడేది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తే నీకు తెలియకుండా ఒక కెమెరా నీకు పెట్టినప్పుడు, అప్పుడు నీకు తెలిసిపోతది గదా! నువ్వు ఎంత మంచివాడో, ఎంత చెడువాడో. ఒక మూవీలో బ్రహ్మానందం గారు వాళ్ళ మనసులో మాట మాట్లాడుకుంటే అతనికి వినిపిస్తుంది. ఒక మూవీలో. ఆ ఆ మాటలు వింటుంటే ప్రతి ఒక్కళ్ళు చెడ్డోలే. ఎవ్వడు మంచి కోరుకోరు. ఎప్పుడు చూసినా అవతల వ్యక్తి గురించి మాట్లాడుతూ, అవతల వ్యక్తి గురించి థింక్ చేసడం అతను చూస్తుంటాడు. అది తట్టుకోలేక నాకు ఎవ్వరి మాటలు నాకు వినిపియరాదని మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళి సక్కగా చేసుకుంటాడు. ఒక వ్యక్తి ఆలోచనలు నువ్వు తీసుకోవాలి అన్నప్పుడు నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే చాలా చెడు ఆలోచనలుంటాయి కొందరివైతే. కొందరివే చెప్తున్నా. సో, నేనేమంటానంటే ఎవ్వరు జడ్జ్ చేయలేరు క్యారెక్టర్ గురించి. నీ ఒక ఫ్రెండ్ ఏదైనా ఎంచుకోవాలనేటప్పుడు ఒక ఫ్రెండ్‌షిప్‌లో కూడా మోసాలు జరుగుతాయి తెలుసా? ఒక ఫ్రెండ్‌షిప్‌లో మంచోడే అని నువ్వు ఎంచుకుంటావు కదా! సో, అనుకోకుండా వాడు మోసం చేస్తాడు. ఇప్పుడు ఇన్ని రోజులు మంచివాడు అనుకోని ఇప్పుడు చెడ్డవాడయిపోయిండా? సింపుల్‌గా నేనేమంటున్నానంటే, ఏ క్యారెక్టర్ గూడంగా జీవితాంతం ఉండదు. ఏ అందం గూడంగా జీవితాంతం ఉండదు. ఒక్కసారి నీ పరిశీలించి చూడు. ఒకసారి వేరేళ్ళ గురించి పక్కన పెట్టి, నీ గురించి నువ్వు ఎంతవరకు కరెక్ట్ ఉన్నావు, నా క్యారెక్టర్ ఏంటి, నేను ఏ తప్పు చెయ్యలేదు అని డిసైడ్ చేయగలుగుతావు. నేను జీవితాంతం ప్రమాణం చేసి చెప్పు. నేను ఏ తప్పు చెయ్యను. నా క్యారెక్టర్ చాలా మంచిది. నేను అనుకోని నీ మీద నువ్వు మనసాక్షిగా చెప్పుకొని ఉండు. పక్కలోళ్ళ గురించి ఆలోచించకు. నువ్వు ఎలా ఉన్నావు దాని గురించి ఆలోచించు. అంతే సింపుల్‌గా చెప్తున్నాను. క్యారెక్టర్ ఎవడి వల్ల డిసైడ్ కాదు. ప్రతి ఒక్కరు మారిపోతుంటారు. అందం గూడంగా మారిపోతుంది. ఈరోజు ఏదైతే నువ్వు అందం చూసి పెళ్లి చేసుకున్నావో అది మారిపోతూ ఉంటుంది. ఈరోజు ఏదైతే క్యారెక్టర్ చూసి నువ్వు బాలేదు అని వదిలేసావో అది పెళ్లయిన తర్వాత గూడంగా మంచిగా అవుతది. అన్నీ నీ చేతిలోనే ఉన్నది. ఆలోచించే విధానంలో ఉంటది. సో, ఎవ్వరిని జడ్జ్ చేయలేకపోతారు. ఏది శాశ్వతం గాదు. అంతా నీ అదృష్టం. చాలా మంచోళ్ళకి చెడు వాళ్ళు దొరుకుతారు. చెడ్డ ఉన్న వాళ్ళకు చాలా మంచి వాళ్ళు దొరుకుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకరి క్యారెక్టర్ జడ్జ్ చేయలేకపోతాం. ఎవ్వరైనా సరే ఎవరు మంచోళ్ళే అనుకుంటాం గానీ, వాళ్ళు తెలియకుండానే మోసాలు జరుగుతాయి. ఇప్పుడు నా మనసులో ఏమున్నది అనేది అవతల వ్యక్తికి తెలవది. అవతల మనిషిలో ఏమున్నదని ఎవరికీ తెలవదు. సో, ఏదైనా సరే నమ్మకం బట్టి ఉంటది అంతే. నువ్వు అనుకుంటావు ఒక వ్యక్తి ఏదో మంచోళ్ళే గావాలి నీ జీవితం. ప్రతి ఒక్కరికి మంచోళ్ళే గావాలి. చెడు దొరకరెవరు. నీ జీవితం నువ్వు నాశనం జేసుకోవాలని ఎవ్వరు అనుకోరు. దేవుడు అలా ఇస్తాడు. కొన్ని కొన్ని సందర్భాలు నీ అదృష్టం తక్కువుంది అనుకోవాలి అంతే. అనుకోకుండా కొన్ని అయితూ ఉంటాయి. సో, పాజిటివ్‌గా థింక్ చేసి వదిలేసేయాలి అంతే. ఎవరైనా సరే సింపుల్‌గా చెప్పాలంటే లైఫ్ పార్ట్నర్‌లో కూడా అందరూ మంచోళ్ళే దొరకాలనుకుంటారు. కానీ కిస్మత్‌లో ఏదో కొంచెం ఎక్కువ తక్కువ దొరికి ఒకరు అండర్‌స్టాండింగ్ లేకుండా ఉంటారు అంతే. ప్రతి ఒక్కరికి మంచోళ్ళే దొరికితే జీవితం అర్థం ఏమంటే అందరూ సంతోషంగా ఉంటే కష్టాలేమనుకుంటాయి. దేవునికి ఎవరు యాద్ జేస్తారు? సో, అన్నీ నీ అదృష్టం ఉంటది. ప్రతీదీ నువ్వు అనుకుంటే సరిపోదు. ఏం జేసినా ఎంతో కొంత అదృష్టం అయితే ఖచ్చితంగా కావాలి. నీ లైఫ్ పార్ట్నర్ మంచిగా దొరికింది అంటే నీ అదృష్టమే అది. నేను మళ్ళీ చెప్తున్నా. అది ఏమైనా సరే నీకు మంచి వాళ్ళు దొరకడమే నీ అదృష్టం. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ ఏమిటంటే బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కొటేషన్ బాగుంది కదా! కరెక్టే.
కానీ ఎవ్వరి అందం ఎప్పుడు ఉండదు, శాశ్వతం ఉండదు. క్యారెక్టర్ కూడా ఎప్పుడు శాశ్వతం ఉండదు. జస్ట్ నీ అదృష్టం బట్టి నీకు మంచోళ్ళు దొరికితే నీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఒకవేళ నీకు చెడ్డోళ్ళు దొరికితే మాత్రం నీ అంత దురదృష్టం ఎవరు లేరు. అయినా సరే నువ్వు అడ్జస్ట్ చేసుకొని బతకాలి అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.